ఎందుకంత సౌండ్ చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పడికేంటే ఫుల్ సౌండ్ చేస్తున్నాను అనమాట. ఆ గుడ్డుని గిల కొట్టనీకి అంత సౌండా? ఎందుకు ఎందుకు నీకు వీడియో తీయాలనే? నిజం చెప్పు. మా హస్బెండ్ నేను ఎవరిదన్నా వ్లాగ్స్ చూస్తుంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళ హస్బెండ్స్ పని చేస్తుంటే వాళ్ళు చూడ ఎంత బాగా పని చేస్తున్నారంటే వాళ్ళు వ్లాగ్స్ తీసినందుకు పని చేస్తున్నారని చెప్తాడు. ఇప్పుడు తను కూడా తను వ్లాగ్ తీయాలా, తనని వీడియో తీయాలని గట్టిగా గిలక్ కొడుతున్నాడు అనమాట. దానికి నాకు అవతల నేను పడికంటే నాకు సౌండ్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఎగ్ రైస్ చేస్తున్నాడు. భలే వేస్తాడు నిజంగా, బాగుంటుంది టేస్ట్. ఏమేమి వేసుకున్నావు చెప్పు. ఆ స్పూన్ తీసుకోవాలి, పెరుగు వేసినాను అంతే. అది తీసుకోవాలి, పెరుగు ఒకటి వాడిన అంతే, మంచిగా ఉంది అది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాడు. ఆయిల్ వేసుకొని ఒక 10 minutes దాకా మంచిగా గిల కొట్టుకున్నాడు. అది ఏమన్నా వేసినావు దాంట్లోకి? సాల్ట్, పసుపు, పచ్చి కరివేపాకు, నేను కానైతే దీన్ని 5 నిమిషాల్లో చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే దీన్ని 5 నిమిషాల్లో చేస్తాను. మా హస్బెండ్ చేయబట్టి దాదాపు ఒక 10-11 నిమిషాలు అయింది. కానీ నేనే ఇంకా వీడియోకి ఆఫ్ చేసి ఉన్నా. నాకు అసలు ఇంత టైమా? ఒక ఎగ్ రైస్ చేయడానికి ఇంత టైమా? కింద ఆయిల్ ఉంది. ఉత్త రైస్ ఎట్లా కలుపుతున్నావు? పచ్చి ఆయిల్ ఎట్లుంటుంది? పచ్చి ఆయిల్ వేస్తే ఎగ్ రైస్ మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను కూడా చాలా రోజులు అయింది. ఎప్పుడు చేసిన తర్వాత తినేదాన్ని. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట. ఎట్లా చేస్తాడు అనేసి చూద్దాం. టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు. ఎట్లా బాగుంటే బాగుందని చెప్తా. ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేసా, కొద్దిగా ఆయిల్, పచ్చి ఆయిల్ వేసా, ఇంకా కారం వేసా. ఇప్పుడైతే ధనియా పొడి వేస్తున్నాడు. ఎప్పుడు చూడలే నేనైతే ఇట్లాంటివి. నేను అన్నీ ఆయిల్ లెక్కేస్తా. దీంట్లోకి పైన ఎట్లా వేస్తారో ఏమో. నేనైతే మా హస్బెండ్ చేసిన ఎగ్ రైస్ తినే టేస్ట్ ఎట్టుందో చెప్తా. గ్యారెంటీ ఎక్కువ అవుతుంది, తినలేరు. మంచిగా స్పైస్ తినే వాళ్ళకైతే సూపర్ నచ్చుతుంది. నేను బేసిక్గా ఎగ్ రైస్ అసలు తిన్నాను బయట కూడా, గోబీ నూడిల్స్ తప్ప. బాగుంది. ఆ రోజు ఎగ్ రైస్ అయితే తిన్నామండి. ప్లీజ్ మా గ్యాస్ స్టవ్ చూసి భయపడకండి. ఎందుకంటే ఇంకా ఆ రోజు ముందు రోజు క్లీన్ చేసుకుందాంలే నెక్స్ట్ డే అనేసి ఆ రోజు నైట్ అయితే ఇంకా అట్లే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ కోసం టిఫిన్ కోసం అయితే మాత్రం పెసరట్టు కోసం నానబెడుతున్నాను. ఇక్కడ 1/2 గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ అయితే మాత్రం ఇంకా పెసరపప్పు తీసుకున్నాను అనమాట. పెసర బ్యాళ్ళు తీసుకున్నాను. ఇంకా అవైతే నాకు మార్నింగ్ టైం కల్లా మంచిగా నానిపోతాయి కదా, పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అనేసి ఇంకా నేను లేవంగానే ఫస్ట్ అయితే మిక్సీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. బయట ముగ్గు అయితే పెట్టేసినాను. బయట ముగ్గు క్లీనింగ్ అంతా అయితే అయిపోయిందనమాట. ఇంకా పెసరపప్పు అయితే మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుంటున్నాను. 2-3 పచ్చిమిర్చి వేసుకోండి, ఒక చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకా పెసరట్టు అయితే వీక్లీ ఆర్ 2 వీక్స్కి ఒకసారైనా తినడానికైతే మోస్ట్లీ ట్రై చేస్తానండి. ఇంకా అట్లా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసిన తర్వాత ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేద్దామనేసి పల్లీలు అయితే వేయించి పెట్టాను. అందరైతే పల్లీలు అయితే దాని పొట్టు కూడా తీస్తారండి. నేనైతే పొట్టు అయితే ఏం తీయలేదనమాట. ఇంకా అట్లే పెడతా, దాంట్లో కూడా కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది అనేసి. తర్వాత అయితే
ఇంకా కందిపప్పు కూడా పెట్టేసాననమాట. అంటే టమాటా పప్పు కూడా పెట్టేసి విజిల్స్ కూడా వచ్చేసినాయి. అవి పక్కన పెట్టేసి ఎక్కడివక్కడ తీసినవన్నీ సర్దుకున్నాను ఒకసారైతే. ఇంకా ఇక్కడైతే ఇంకా పెసరట్టయితే వేసేసుకుంటున్నానండి. పిల్లలిద్దరికి టైం అవుతుంది అనేసి స్పీడ్‌గా. ఇంకా నా బర్త్ స్టోరీ అయితే పార్ట్ 2 కూడా చెప్పేసాను కదండీ! ఈ వ్లాగ్‌లో కాకుండా నెక్స్ట్ వ్లాగ్‌లో మొత్తం అంతా పార్ట్ 3 అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒకటేసారి ఫస్ట్ నుంచి చెప్పేద్దాం అంటే కంటిన్యూగా చెప్దాం అనుకుంటున్నాను అనమాట. వ్లాగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా. ఇప్పుడేమంటే నేను ఒకటి ఎగ్ రైస్ క్లిప్ అయితే యాడ్ చేశాను కాబట్టి ఇంకా ఈరోజైతే ఏం కంటిన్యూ చేయలే అనమాట. ఇంకా అక్కడైతే మా గీత వాళ్ళకి కూడా బాదం పప్పు అది ఒలిచి ఇచ్చేసాననమాట. ఇద్దరికి మా గీత 2 పెసరట్లు వేసేసి 3 బాదం పప్పు అయితే ఇచ్చాను. ఉదయ్‌కైతే ఒక పెసరట్టే తింటాడు. ఇంకా తినడనమాట. 1 పెసరట్టే చాలా ఎక్కువ వాడు తినలేడు. 1 పెసరట్టు వేసేసి 3 బాదం అయితే ఇచ్చేసి పిల్లలకైతే ఇచ్చేసాను. క్యారెట్లు కూడా కట్టేసానండి. పప్పు, రైసు ఇంకా ఒక ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ కూడా పెట్టినాను. ఇంకా వాళ్ళైతే క్యారియర్ కట్టుకొని వెళ్ళిపోయినారనమాట. వెళ్ళిపోయిన తర్వాత నాకీ రొటీన్ అనమాట ఇదైతే. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ స్టవ్. ఇంత డీప్‌గా అయితే నేను ప్రతిరోజు ఏం క్లీన్ చేయనండి. సోమవారం చేస్తాను, గురువారం చేస్తా, శనివారం చేస్తా అనమాట. ఈ 3 రోజులు మాత్రం క్లీన్‌గా మొత్తం అంతా వాటర్ పట్టేసి మొత్తం కడిగేస్తా అనమాట. మిగతా డేస్ అయితే మాత్రం ఓన్లీ పైన తుడుచుకుంటాను కానీ క్లీన్‌గా అయితే చేసేయననమాట. అంటే క్లీన్‌గా కడగననమాట. ఇంకా అలా మొత్తం అంతా మాపింగ్ కూడా వేసేసుకొని అంతా మాపింగ్ పూర్తి అయిపోయిన తర్వాత స్నానం కూడా చేసి వచ్చేసరికి మా హస్బెండ్కి అయితే నాకు ఫుల్ ఆకలేస్తుంది, నాకు తొందరగా వేసి ఇచ్చేసేయి అంటే నేనైతే ఇక్కడ స్పీడ్గా అయితే వేసేస్తున్నాను. ఇంకా వేసుకుంటూనే తనకు కూడా బాదం అయితే ఒలిచి ఇచ్చేస్తున్నానండి. తనకు ఒక 5 or 6 అయితే రోజు ఒలిచి ఇస్తాననమాట. 5 అయితే కంపల్సరీ బాదం అయితే ఇస్తాననమాట ఒలిచి. ఇంకా తన కోసం అయితే వేస్తున్నాననమాట. ఇంకా స్నానం చేసి వచ్చిన వెంటనే ఇంకా కింద మాపింగ్ చేసేసుకున్నాను. అంతా క్లీన్ అయిపోయిందనమాట. పని అయితే మాత్రం ఈరోజైతే మిషన్ కుట్టాలండి. ఫుల్ బిజీ ఈరోజు. ఇంకా తను కూడా తినేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిన తర్వాత నా కోసం అయితే ఈ బ్రేక్‌ఫాస్ట్ నాకైతే ఇంకా బాదం అవన్నీ ఏమి ఉండవు నేను తినేసరికి. ఉంటే మాత్రం వేసుకుంటాననమాట. ఈరోజైతే ఏం లేవు. ఇంకా 2 పెసరట్టు కొద్దిగా ఇంత చట్నీ ఉంటే పెట్టేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.